జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనుభవించిన వ్యక్తే జయించగలుగుతాడు. అనంత ప్రేమ స్వరూపులారా, అణుచుకోవడమా, అనుభవించడమా, కరిగించడమా, జయించడమా? ఏది అవసరం, ఏది ఆమోదయోగ్యం? ప్రస్తుత కాలమాన పరిస్థితులలో కనీస అవసరాలు తీరడమే బహు కష్టంగా ఉంటే వానిని బలవంతంగా అణుచుకుంటే ఏమవుతుంది? ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించండి. అందరూ కోరికలను బలవంతంగా అణుచుకుంటున్నారు. ఒక కోరికను అణుచుకుంటే దాని తీవ్రత ఇంకా పెరుగుతుంది. కోరికలు పెరుగుతున్నాయంటే వానిని నెరవేర్చుకోవడమో జయించటమో జరగాలి కదా. వాస్తవానికి బలవంతంగా అణుచుకునే వ్యక్తి జయించగలుగుతాడా? అనుభవించిన వ్యక్తి మాత్రమే జయించగలుగుతాడు. అనుభవించిన వ్యక్తికి అవి కరిగిపోతూ ఉంటాయి. అణుచుకున్న వ్యక్తికి ఆ కోరికలు ఇంకా బలపడుతూ ఉంటాయి. వాని తీవ్రత పెరిగే కొలది వానిని నెరవేర్చుకోవాలన్న తపన, ఆరాటం ఇంకా పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం పేదరికంలో మగ్గే వారంతా కోరికలను బలవంతంగా అణుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భౌతికవాదం తారాస్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో మనిషి కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం పరుగు పందెం కొనసాగిస్తున్నాడు. అందువలన అణుచుకోవడం అతి ప్రమాదకరం. అతిగా అనుభవించాలనుకోవటం కూడా సమంజసం కాదు. కాబట్టి వారిని తప్పనిసరిగా జయించాలి, కరిగించగలగాలి. జయించిన వ్యక్తి మనసు అందరికీ, అన్నింటికీ అతీతంగా ఉంటుంది. కాబట్టి అణచుకోవడం కన్నా, కరిగించుకునే ప్రయత్నం చేయడం కన్నా, అవసరాలను తీర్చుకుంటూ దశల వారీగా జయిస్తూ అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛను పొందడం సమూల శాశ్వత పరిష్కారం అవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. నియమాలు అవసరమా? అనంత ప్రేమ స్వరూపులారా, ప్రతి వ్యక్తికి నియమ నిబంధనలు తప్పక అవసరమే. లేకుంటే సమాజం పూర్తిగా అదుపు తప్పుతుంది. అందుకే మానవులంతా చట్టం, న్యాయం, రాజ్యాంగాలను ఏర్పరచుకున్నారు. సత్యం, ధర్మం అనేవి ప్రకృతి సూత్రాలు. చట్టం, న్యాయం అనేవి మానవుల నియమావళి. అదేవిధంగా ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ప్రాథమికంగా తప్పక నియమాలు అవసరమే. ఆహార విహారాలలో, ఆచార వ్యవహారాలలో, అలవాట్లలో, జీవితంలో, జీవన విధానంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించగలగాలి. దైనందిన జీవితం క్రమశిక్షణాయుతంగా ఉంటేనే ఆధ్యాత్మిక పరిణతి సాధ్యమవుతుంది. లౌకిక జీవితం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా, సమస్యాత్మకంగా ఉంటే ఆధ్యాత్మికంగా పరిణతి చెందటం సాధ్యం కాదు కదా. అయితే నియమాలను పాటించే వ్యక్తి మనసు పూర్తిగా నియంత్రించబడుతుంది. ఫలానా విధంగా ఉండాలి అనే భావన ఉందంటే మరొక విధంగా ఉండకూడదు అనే భావన దాని ప్రక్కనే ఉంటుంది కదా. అందువలన మనసు పరిమితం అవుతుంది. వాస్తవానికి మనసును పరిమితం గావించడమే అహంకారం అవుతుంది కదా. అహంకారంలో జీవించే వ్యక్తి మనసు ఘర్షణకు లోనవుతుంది. పరిమితంగా ఉంటే ఇక స్వేచ్ఛకు అవకాశమే ఉండదు కదా. అందువలన పరిణతి చెందటం కోసం ప్రాథమికంగా తప్పక నియమావళి అవసరమే, కానీ పరిపూర్ణ స్థితికి చేరడం కోసం అది తీవ్రమైన అవరోధం అవుతుంది.
పరిణతి చెందిన ఏ వ్యక్తి నియమాలను పాటించడు, పాటించవలసిన అవసరమే ఉండదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. కామం కరిగిపోతే అంతా రామమే. అనంత ప్రేమ స్వరూపులారా, కావాలి అనుకోవడమే కామం, ఇక సరిపోయింది అనుకోవడమే సంతృప్తి. వాస్తవానికి సంతృప్తిని మించిన మహోన్నత లక్షణం మరొకటి ఏముంటుంది? ప్రస్తుతం మానవ జాతిలో కామం విపరీతంగా పెరుగుతుంది, దివ్యత్వం కనుమరుగవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే కలియుగమంతా కామయుగంగా మారింది. కాముడిని వదిలించుకుంటేనే రాముడు బహిర్గతమవుతాడు. ఆధ్యాత్మిక పరిణతి కూడా కామాన్ని బట్టే ఉంటుంది. లైంగిక పరమైన ప్రేరణలు పూర్తిగా కరిగిపోతేనే శరీరం కూడా కరిగిపోతుంది. శరీరం కరిగిపోతే అదే ఆత్మస్థితిగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి కామాన్ని కరిగించుకోవటమే సమూల శాశ్వత పరిష్కారం. దాని కొరకై కామాన్ని చట్టబద్ధంగా ధర్మపదంలో అనుభవించాలి తప్ప దానిని బలవంతంగా అణుచుకోకూడదు. అణుచుకునే కొలది దాని తీవ్రత ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ అణచివేయకూడదు, తప్పక అనుభవించాలి. అయితే దానిని ధర్మపదంలో అనుభవించాలి. అక్రమ సంబంధాల వలన దాని తీవ్రత ఇంకా పెరిగి జీవిత పరమార్థం నెరవేరదు. కామమనే అగ్నిని మంచుతో చల్లార్చాలి తప్ప నేతితో దాని తీవ్రతను ఇంకా పెంచకూడదు. అంటే అణచుకోవడం, అక్రమ సంబంధాలకు అలవాటు పడడం అతి ప్రమాదకరం. దానివల్ల అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది తప్ప శుద్ధి అయ్యే అవకాశమే లేదు. ధర్మపత్నితో ధర్మపదంలో సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవిత సంకల్పం. అది నెరవేరితే జీవితం తప్పక ధన్యమవుతుంది. అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించే అవకాశం ఉంటుంది.